సీట్ల సర్దుబాటుపై పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు మధ్య దాదాపు ఒక స్పష్టత వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే మరొకసారి భేటీ కావాలని కూడా వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఇద్దరు నేతలు నిన్న ఒక్కరోజే 2 సార్లు సమావేశమై సీట్లపై చర్చించారు. సీట్ల సర్దుబాటు ఉమ్మడి మేనిఫెస్టోపై 4 గంటలకు పైగా మంతనాలు సాగాయి. ఇందుకోసం ఈ నెల 8వ తేదీన మరోసారి సమావేశం కావాలని బాబు పవన్ నిర్ణయించారు. అలాగే ఈ నెల 14న పాలకొల్లులో టీడీపీ జనసేన బహిరంగ సభ నిర్వహించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. పాలకొల్లు బహిరంగ సభలో మేనిఫెస్టో విడుదల చేయాలని చంద్రబాబు పవన్ తీర్మానించారు. భాగస్వామ్యంలో సీట్ల సర్దుబాటు కష్టంగా ఉంటుందని, అయితే తమకు దక్కే ప్రతి సీటు గెలిచే సీటు కావాలని అంతకు ముందు జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో బలమైన పాదముద్ర వేస్తామన్నారు పవన్. ఈ అలయన్స్ లో కొంచెం కష్టంగా ఉంటుంది. సిపిఐ, సిపిఎం, బిఎస్పీ లాంటి పార్టీలతోటే సీట్లు సర్దుబాటు జరిగినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళతోటి కూడా. అలాంటిది వెంటనే ఇంకా సీట్లు నిర్ణయించలేదు. ఏదంటే ఏమేసినా జనసేన చాలా బలమైన పాదముద్ర వేస్తుంది అసెంబ్లీలో. దాంట్లో భాగంగానే ప్రతి సీటు కూడా గెలిచే సీట్ అవ్వాలి. ఎంతని కాదు, ఎన్నని కాదు, గెలిచేది ప్రతిదీ కూడా తక్కువలో తక్కువ 98% స్ట్రైకింగ్ రేట్ ఉండాలి. దాంట్లో దిశగా కసరత్తు చేస్తూ ఉన్నాం.